స్కూల్లో అందరి ముందు చిన్ని ఫ్యామిలీని తప్పుపట్టి మాట్లాడిన లోహిత ఇంటికొచ్చి, "నీ మేనకోడలు ఏం చేసిందో తెలుసా? ఇంక నేను స్కూల్‌కి వెళ్ళనంటే వెళ్ళను. అందరి ముందు నన్ను అవమానించింది" అంటూ మాట్లాడుతూ ఉంటుంది. "సత్య నువ్వేం చేశావో చెప్పవే" అంటే, "చూసావా అమ్మా, ఇప్పుడు కూడా నాన్న ఆ పిల్లకే సపోర్ట్ చేస్తున్నాడు. వెన్నుపోటు పొడిచినా కూడా ఆ పిల్లంటేనే ఎక్కువ ఇష్టం" అన్నట్టు మాట్లాడుతుందనమాట. చిన్ని స్కూల్‌కెళ్ళడం ఏంటి అంటే బాలరాజ్‌కి నయమైపోయిందా అన్నట్టు సత్యం ఆలోచనలో పడతాడు. చిన్ని ఎవరి విషయానికి వెళ్ళదు. తన జోలికొస్తే ఊరుకోదు. అందులోనూ తన అమ్మ గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోదనమాట. ఇక అందరూ ఉన్నారా? లేరా? అని కూడా చూడకుండా చిన్ని బాగా కోపం తెచ్చేసుకొని లోహిత మీద అరిచేస్తుంది. మరలా అయ్యో! మామయ్య కూతురు కదా! ఎందుకు అరిచేశానని తనే ఫీలయ్యి అన్నం కూడా తినకుండా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తున్న సమయంలో చిన్నిని కొంతమంది అల్లరిమొక్కి ఏడిపిస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఒక దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. చిన్నికే డాష్ ఇస్తారు. పోలీసులేమో వాళ్ళ కోసం వెంబడిస్తూ ఉంటారు. పర్స్ తీసుకొని వచ్చేసారు ఆ దొంగ పిల్లలు అంటే, చిన్ని "నీకు చూసావా?" అంటే, నేను చూడలేదని కావాలని అబద్ధం చెప్తుందనమాట. ఎందుకంటే ఆ పిల్లల్ని సేవ్ చేద్దామని, వాళ్ళకి బుద్ధి చెప్దామని, ఇంకొకసారి దొంగతనాల వైపు కానీ అట్లా వెళ్ళనివ్వకుండా చేద్దామనుకోని చిన్ని అలా చెప్తుంది. మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది, జైల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ గురించి ఎలా ఉంటుందో ఆ బాధ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మీరు ఇలాంటి పనులు చేయకండి. మీ అమ్మానాన్నలని బాధ పెట్టకండి. మీరేడిస్తే మీ అమ్మానాన్నలు కూడా ఏడుస్తారు కదా! అన్నట్టు చెప్పి మంచి మాటలు చెప్పి వాళ్ళని మారుస్తుంది. మనం ఇక్కడి నుంచి అందరం ఫ్యామిలీగా ఉందాము, ఫ్రెండ్స్‌గా ఉందాము అని చెప్పని ఆఖరికి చిన్ని వాళ్ళని కూడా మంచిగా తన మాటలతో మార్చేస్తుంది. ఆ బస్తీలో వాళ్ళ వల్లే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది కదా చిన్నికి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇంక ప్రతి ఒక్కరు చిన్నికి సపోర్ట్ చేసే వాళ్ళే ఆ బస్తీలో అయితే ఉంటారు. చిన్ని తన మాటలతో అందరిని మాయ చేసేస్తుంది.